హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇంక ఈరోజు అయితే దొండకాయ పచ్చడి అయితే చేయబోతున్నాను. అది వచ్చేసి వీడియో తీస్తున్నాను. ఇక్కడ వచ్చేసి దొండకాయలు అయితే తీసుకున్నానండి. ఈ దొండకాయలు వచ్చేసి ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే రౌండ్కి కట్ చేస్తాను, పొడవుగా కాకుండా రౌండ్గా కట్ చేసుకొని ఇదిగోండి ఇలా అయితే కట్ చేశాను. ఇంకా వీటిని ఏంటంటే కొంచెం ఆయిల్లో వేయించుతాను. ఆయిల్ అయితే వేసుకున్నాను, కళాయిలో ఆయిల్ వేసుకొని ఇంక ఈ దొండకాయ ముక్కలు కట్ చేసిన ముక్కలు ఉన్నాయి కదా, ఆ కట్ చేసిన ముక్కలను వేయించుకున్నాను. ఇంక ఇందులో వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి రోటి పచ్చడి అంటే ఇంకా మిక్సీయే వేస్తాను. ఒక్కొక్క కాయ వచ్చేసి లైట్గా పండిందండి. దొండకాయలు వచ్చేసి ఏంటంటే వర్షాకాలం కదా, తొందరగా మెత్తబడతాయి అన్నమాట, పండిపోతాయి. విడిగా అయితే ఉంటాయి కానీ ఇంకా వర్షాకాలం వచ్చేసి ఇంకా ఏ కూరగాయలైనా తొందరగా పాడైపోతాయి అన్నమాట, చూసుకొని వాడుకోవాలి. ఇక్కడ వచ్చేసి కొంచెం వేగాలన్నమాట ముక్కలు వచ్చేసి కొంచెం టైం పడుతుందండి. దొండకాయలు వచ్చేసరికి టైం పడుతుంది. వేరే కూరగాయలు అంటే తొందరగా వేగుతాయి కానీ, బీరకాయ అట్లాంటి వంకాయ అవి తొందరగా వేగుతాయి కానీ ఇవి వచ్చేసి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. కొంచెం వేగనిద్దాం. ఇంకా మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిగా వేగినాయి అనమాట, మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి మాడకుండా. ఇందులో వచ్చేసి కొంచెం నేను చింతపండు అయితే పెట్టాను, శుభ్రం చేసేసి పీసులు అవి ఉంటాయి కదా. ఇంకా వేడిగా ఉంది కదా, స్టవ్ అయితే కట్టేసాను. స్టవ్ కట్టేసిన తర్వాత వేడిగా ఉంది కదా, ఆ వేడి మీద మెత్తపడుతుంది అనమాట. ఇది వచ్చేసి ఇంకా విడిగా అయితే డైరెక్ట్ వేసేస్తే పడదు, మిక్సీ గట్టిగా ఉంటుంది కదా. ఇంకా వేడి మీద పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇక్కడైతే నేను ఇదైతే ముక్కలు అయితే ఆరిపోయినాయి అనమాట. చట్నీ అయితే వేసేసుకుందాం. ముందు వచ్చేసి నేను పచ్చిమిర్చి వరకే వేస్తున్నాను. ముందు పచ్చిమిర్చి వేసుకొని అందులో చింతపండు పెట్టాం కదా, అది కూడా వేసేసాను మిక్సీ జార్లో. ఇప్పుడు వచ్చేసి ఇందులో సాల్టు, కరివేపాకు, కొంచెం 4 ధనియాలు, జీలకర్ర, చిన్నులపాయి, కరివేపాకు కూడా లాస్ట్లో వేసేసాను అనమాట. కొంచెం స్మెల్ వస్తుంది కదా కరివేపాకు. సాల్ట్ కూడా వేసేసాను. యాక్చువల్గా అయితే కళ్ళుప్పు వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే వేసాను. కొంచెం నిదానంగా తిప్పుకుంటూ మధ్య మధ్యలో కదిలించుకుంటూ వేసుకోవాలన్నమాట. నేను లాస్ట్లో వేస్తాను ముక్కలు వచ్చేసి, మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా. ఇలా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఈ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాను. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా జాగ్రత్తగా మనం మరీ గ్రేవీలాగా అవ్వకుండా కొంచెం చిన్న చిన్న పలుకుల్లాగా ఉండేటట్టుగా వేసుకుంటే సరిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ చిన్నగా తిప్పుకోవాలన్నమాట. ఒకసారి ఉప్పు కూడా సరిపోయిందో లేదో చూసుకొని ఇంక దీన్ని ఇప్పుడు తిరగమాత మన ఇష్టం అండి. తిరగమాత ఎవరిష్టం వాళ్ళది, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వీడియోలో కలర్ఫుల్గా కనిపిస్తుందిలే తిరగమాత గింజలు అని చెప్పి, పోపు గింజలు అవి కనిపిస్తే బాగుంటుందని చెప్పేసి తిరగమాత అయితే వేస్తున్నాను. పోపు వచ్చేసి ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు అండి. అంటే కొంతమంది వేసుకోరు అనమాట నూరిన చట్నీలు, కొంతమంది వేసుకుంటారు. మనకి మామూలుగా ఫంక్షన్లో అయితే పోపు అయితే కంపల్సరీ వేస్తారు. ఎందుకంటే ఇక బంతుల మీద పెట్టేయి ఇక కలర్ఫుల్గా గింజలు అవి పోపు వేస్తేనే బాగుంటుంది కదా. ఇదిగోండి దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడైతే పోపు గింజలు కనిపిస్తున్నాయి కదా, నేనైతే ఆయిల్ ఎక్కువ వేయలేదు. ఇంకా ఇక్కడైతే రెడీ అయిందండి దొండకాయ పచ్చడి. కొంచెం నేను పసుపు అయితే వేసాను, కొంచెం కలర్ కనిపిస్తుంది అని చెప్పేసి. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.